ఒకరోజు ఉదయం సునీల్ నిద్రలేవగానే అతని అన్న చంద్రుడు అక్కడికి వస్తాడు. హో, రాజుగారు లేచారా? చూడు సునీల్, నేను నిన్ను చూసుకుంటానని నాన్నకి మాట ఇచ్చాను. బాగా చూసుకున్నాను కూడా. కాని ఇప్పుడు నీకు 20 ఏండ్లు వచ్చాయి. పోయిన 6 నెలల నుండి నువ్వు ఏమీ సంపాదించి ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రంలోపు నువ్వు డబ్బు తీసుకొచ్చి ఇవ్వకపోతే రేపటి నుండి నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. గుర్తుపెట్టుకు. అన్నయ్య, మీకు తెలుసు కదా, నేను చేసిన శిల్పాలు అమ్ముడుపోవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో నేనేమి చేయగలను? నువ్వు ఏమన్నా చేసుకో. శిల్పాలమ్ముకో, కట్టెలు కొట్టు, లేదా ఎవరింట్లో అయినా పనిచేయి. చివరి మాట ఏంటంటే సాయంత్రానికి డబ్బు కావాలంటే కావాలి, అంతే. సునీల్ ఏమీ మాట్లాడకుండా బయటికెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ అతడు అడవి వైపు చూసి ఇలా అనుకున్నాడు. అన్నయ్య చెప్పిన విధంగా కట్టెలు కొట్టి ఎందుకు అమ్మకూడదు? ఇదే మంచి ఆలోచన. నేను ఈ పనే చేస్తా. అప్పుడే గ్రామ పెద్ద ఎదురవుతాడు. సునీల్ని చూసి ఇలా అడుగుతాడు. ఏమైంది సునీల్, ఇంత దిగులుగా ఎక్కడికెళ్తున్నావు? ఏం చెప్పమంటారయ్యా? అన్నయ్య డబ్బులు సంపాదించిస్తేనే ఇంట్లో ఉండనిస్తా, లేదంటే లేదు అంటున్నాడు. తెలుసు కదా, నేను శిల్పాలు చెక్కుతాను. నా శిల్పాలు అమ్ముడుపోవట్లేదు. మరి డబ్బు ఎక్కడి నుండి తీసుకుంటాను? అందుకే ఇంటి నుండి ఇలా వచ్చాను. సరే సరే, బాధపడకు సునీల్. ఊరి బయట నాకు ఒక చిన్న ఇల్లుంది. అది ఖాళీగానే ఉంటుంది. అక్కడ నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. జీవితంలో మీ మేలు మర్చిపోలేను. ధన్యవాదాలు అయ్యగారు. గ్రామ పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సునీల్ ఊరి బయట ఉన్న ఇంటికి వెళ్తాడు. కొద్దిసేపటికి గ్రామ పెద్ద అక్కడికొస్తాడు. ఇప్పుడు చెప్పు సునీల్, ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా, నాకు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్యేమో సాయంత్రానికి డబ్బు ఇవ్వకపోతే ఇంటి నుండి బయటికి పంపిస్తా అంటున్నాడు. చంద్రన్నాలా చేయడు. చంద్రుని గురించి నాకు బాగా తెలుసు. నువ్వు బాధపడకు. సాయంత్రం ఇంటికి వెళ్ళు, సరేనా? అయ్యా, మీకు అన్నయ్య గురించి తెలియదు. ఒకవేళ నేను సాయంత్రం లోపు డబ్బు ఇవ్వకుంటే ఖచ్చితంగా నన్ను బయటికి పంపిస్తాడు. చూడు సునీల్, మనది చాలా చిన్న ఊరు. ఇక్కడ కూలీ పని దొరకడం చాలా కష్టం. ఒక పని చెయ్యి, అడవిలో కట్టెలు కొట్టి పక్క ఊర్లో అమ్ము. ఇదే మంచి పని. కట్టెలు మంచి ధరకు అమ్ముడుపోతాయి. అయ్యా, నేను అదే అనుకుంటున్నాను. కట్టెలు కొట్టి బజార్లో అమ్ముతాను. మరి ఆలస్యం దేనికి? తొందరగా అడవికి వెళ్ళి కష్టపడి కట్టెలు కొట్టు. సరే అయ్యాగారు. అలా చెప్పి గ్రామ పెద్ద అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి సునీల్ గొడ్డలి తీసుకుని అడవికి వెళ్తాడు. చాలా కష్టపడి కట్టెలు కొట్టి పోగు చేస్తాడు. వెంటనే వాటిని అమ్మడానికి బజార్కి తీసుకుని వెళ్తాడు. కట్టెలు తీసుకోండమ్మా, కట్టెలు, ఎండిపోయిన కట్టెలు, రండమ్మా రండి. సాయంకాలం అయింది. ఒక్కరు కూడా కట్టెలు తీసుకోవడానికి రాలేదు. బజార్ మొత్తం ఖాళీ అయింది. ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఏంటి సునీల్, శిల్పాలు చక్రం మానేసి కట్టెలమ్మడం మొదలుపెట్టావా? చూడు సునీల్, నాకు మొత్తం కట్టెలు కావాలి. చెప్పు, ఎంతకి ఇస్తావు? ఒకవేళ నువ్వు అన్నీ తీసుకుంటే 10 వెండి నాణేలకి ఇస్తాను. ఏంటి, 10 వెండి నాణలా? చూడు సునీల్, 5 నాణలకైతే చెప్పు, లేదంటే నేను వెళ్ళిపోతాను. అరే, ఇది చాలా తక్కువ. కానీ ఒకవేళ ఈరోజు కట్టెలు అమ్ముడుపోకుంటే అన్నయ్య నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తాడు. సరే, ఇతనికి అమ్ముదా. కనీసం 5 నాణేలైనా వస్తాయి. సరే అన్న, 5 నాణేలిచ్చి తీసుకెళ్ళండి. అతడు సునీల్కి 5 వెండి నాణేలు ఇస్తాడు. అవి తీసుకుని సునీల్ అక్కడి నుండి బయలుదేరాడు. దారిలో ఒక వ్యక్తి చిలుకని పట్టుకుని ఎదురు వస్తాడు. అతడు సునీల్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. బాబూ, నువ్వు ఈ చిలుకని నా దగ్గర నుండి కొనుక్కుంటావా? అరే, చమత్కారం చేయడానికి మీకు నేనే దొరికానా? దయచేసి తీసుకోండి బాబు. నేను మా ఊర్లో అమ్మడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఎవరు తీసుకోవట్లేదు. ఉదయం నుండి ఇప్పటి వరకు చాలా మందిని అడిగాను, ఎవరు తీసుకోలేదు. కనీసం నువ్వన్నా తీసుకో. సునీల్ తీసుకుందామా అని ఆలోచిస్తూ చిలుక వైపు చూశాడు. చిలుక ఏదో చెప్పాలి అన్నట్టు సునీల్ వైపు చూస్తుంది. సరే, ఒక్క మాట చెప్పు, అసలు ఈ చిలుకని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? ఏం చెప్పమంటావు బాబు, ఈ చిలుక నాది కాదు. అసలు జరిగిందేంటంటే, కొన్ని రోజుల క్రితం నేను ఒక సాధువు దగ్గరికి వెళ్ళింటి. నేను వెంటనే ధనవంతుణ్ణి అవ్వడానికి ఏదైనా మాయ చేయమని అడిగితే ఆ సాధువు ఈ చిలుకనిచ్చి, ఇది నీ తలరాతను మారుస్తుంది అని చెప్పాడు. తలరాత ఎప్పుడు మారుతుందా అని వేచి చూస్తూ అలసిపోయాను.
నిజం చెప్పాలంటే మారుతుందని నమ్మకం కూడా లేదు. సునీల్ మళ్ళీ ఆ చిలుకను చూశాడు. ఆ చిలుక కళ్ళల్లో బాధ కనిపించింది. అలా చూసి సునీల్ తట్టుకోలేక ఇలా అన్నాడు. సరే అన్నా, నేను మీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. విధి చాలా చెడ్డది. సరే విను, ఈ రోజంతా కష్టపడి 5 నాణేలు సంపాదించాను. మీకు ఏమైనా అవసరం ఉంటే తీసుకో, మరియు ఆ చిలుకని కూడా పెట్టుకో. లేదు లేదు బాబు, ఇది దేనికి పనికిరాదు, చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పండ్లు ధాన్యాలు పెట్టాల్సి వస్తుంది. దీన్ని నువ్వే తీసుకుని పెంచుకో. ఇదిగో తీసుకో. అలా చెప్పి ఆ చిలుకను అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత సునీల్ ఇంటికి వెళ్ళి చూడగా ఇంటి బయట తన అన్న వదిన సునీల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి ముఖంలో కోపం కనిపిస్తుంది. వచ్చావా? త్వరగా చెప్పు, ఈరోజు ఎంత సంపాదించావు? ఎన్ని నాణేలు సంపాదించావు? పగలంతా ఎంతో కొంత కష్టపడి ఉంటావుగా. వదిన, ఈరోజు కష్టపడి 5 నాణాలను సంపాదించాను. అవి కూడా ఒక మనిషికిచ్చేశాను. ఎవడ్రా వాడు? ఎవరికిచ్చావు? ఎందుకిచ్చావు? అసలు ఏం జరిగింది? అన్నయ్య, నేను ఒక చిలుకను కొన్నాను. అసలేం జరిగిందంటే సునీల్ మెల్లమెల్లగా జరిగిందంతా తన అన్న వదినలకు వివరించాడు. అది విన్న అమృతకు కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి, 5 నాణాలు చిరుకు కోసం ఖర్చు చేశావా? నీకు ఆటలుగా ఉందా ఏంటి? 5 నాణాలు చాలా ఎక్కువ. మేమిక్కడ ఆకలితో చచ్చిపోతున్నాం, కానీ నువ్వు అదృష్టం కలుగుతుందని ఈ పాడు చిలుకను కొన్నావా? బాగానే మోసపోయావులే. అరెరే, ఏం చెయ్యాలి ఈ అమాయకుణ్ణి? చూడు సునీల్, ఇప్పటికే నిన్ను చాలా భరించాను. ఇక నాకు ఓపిక నశించింది. నువ్వు నీ చిలుకను తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు 1 నెలలో 1000 నాణాలు కనుక సంపాదించలేకపోతే ఈ ఇంటి గుమ్మం వైపుకు కూడా రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సునీల్ చాలా బ్రతిమాలాడు. అన్ని విధాలుగా ప్రయత్నించి వేడుకున్నాడు. కానీ చివరికి సునీల్ ఇంటి నుండి వెలివేయబడ్డాడు. ఆఖరి వరకు పోరాడి చేసేదేమీ లేక తన చిలుక ఉన్న పంజరాన్ని తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. అయ్యో, ఏంటిది? ఏం జరుగుతుంది? నేనెంత దురదృష్టవంతుణ్ణి. ఒకవేళ నా తండ్రి బ్రతికి ఉంటే ఇలాంటి రోజుని చూడాల్సుండేది కాదేమో. నేను రోడ్డున పడటమే కాకుండా నిన్ను కూడా రోడ్డున పడేసినందుకు నన్ను క్షమించు చిలుక. నేను అతడికి చెప్తూనే ఉన్నాను, నిన్ను తనతోనే ఉంచుకోమని. కానీ నిన్ను నాకు అంటగట్టి వెళ్ళిపోయాడు. నాతో పాటు నువ్వు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం చెయ్యను చెప్పు? కొంత దూరం వెళ్ళాక సునీల్కు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు రాత్రికి నేను ఎందుకని గ్రామ పెద్ద చూపించిన ఇంట్లో ఉండకూడదు? రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఇదే సరైన పని. అలా ఆలోచించి సునీల్ గుడిసెలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి సునీల్ చిలుక వైపు చూస్తూ ఇలా అంటాడు. చూడు చిలుక, నేను నీ దగ్గర ఏమీ దాచాలనుకోవటం లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలనుకుంటున్నాను. నాతో ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఏమీ లేవు. ఇప్పుడున్న ఈ గుడిసె కూడా మన గ్రామ పెద్దది. నేనిప్పుడు నీ బాగోగులు ఎలా చూసుకోవాలి? అసలు ఏం తినిపించాలి? ఎలా తినిపించాలి? చెప్పు. మరేం పర్వాలేదు. నువ్వు ఈ రోజు నుంచి నా కొత్త యజమానివి. నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నాకిప్పుడు ఆకలి కూడా లేదు. చిలుక నోటి నుంచి ఇంత స్పష్టమైన భాషను విన్న సునీల్ ఆశ్చర్యపోయాడు. అరే, ఇదేమిటి? నువ్వు మనిషిలాగా మాట్లాడుతున్నావు. నేను విన్నది నిజమేనా లేక కలగంటున్నానా? ఒక్కసారి మళ్ళీ మాట్లాడవా? హహ, నేను మాట్లాడగలను. నువ్వు నా మాటలు వినగలవు కూడా. నువ్వు చాలా ప్రత్యేకమైన మనిషివి, అందరిలా కాదు. నువ్వు నన్ను ఏ మనిషి నుంచి అయితే కొనుక్కున్నావో ఆ మనిషి చాలా ఆశపరుడు మరియు చాలా బద్ధకమైన మనిషి. నాతో ఏ రోజు సరిగ్గా మాట్లాడలేదు. అతడికి తొందరపాటు ఎక్కువ. కానీ నువ్వు చాలా మంచివాడివి, అందుకే నీతో మాట్లాడుతున్నాను. నేను అందరిలాంటి మనిషినే. కష్టం మీద నమ్మకం ఉంచుతాను. కానీ పరిస్థితులు జీవితంలో కొన్ని ఇష్టంలేని పనులను చెయ్యమని బలవంత పెడతాయి. నువ్వు నాతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, సరదాగా నా కథను చెప్తాను. నా బాల్యం గురించి, విగ్రహాల తయారీ గురించి చెప్తాను, విను. సునీల్ చిలుకకు తన బాల్యం గురించి, తండ్రి కోల్పోవడం, పని చేయనందుకు తన వదిన వెక్కిరింతలు, ఇంటి నుండి గెంటేయడం అన్నీ పూసగుచ్చినట్లు చిలుకకు వివరిస్తాడు. చిలుక మౌనంగా, శ్రద్ధగా సునీల్ మాటలను వింటుంది.
నువ్వు ఒక గొప్ప కళాకారుడివి. నీ హృదయం కూడా స్వచ్ఛమైనది. ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా నీ పూర్తి సంపాదన నా పాత యజమానికి ఇచ్చేశావు. నువ్వు తొందరలో అనుకున్నది సాధిస్తావని నాకు గట్టిగా అనిపిస్తుంది. నాకు నా జీవితంలో విజయం యొక్క ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కసారి ఆలోచించు. 1000 బంగారు నాణాలు సంపాదించాలి. ఇది పిల్లలాడే ఆట కాదు. 5 వెండి నాణాలు సంపాదించడానికి నా ప్రాణం పోయింది. ఈ 1000 బంగారు నాణాలు ఎక్కడని సంపాదించాలి? దాని గురించి చింతించకు. నేను నీకు సహాయం చేస్తాను. శిల్పకళలోని కొన్ని నైపుణ్యాలను, చిట్కాలను నీకు నేర్పిస్తాను. దానివల్ల నీ కళ ఇంకాస్త మెరుగుపడుతుంది. జనాలు దూర ప్రదేశాల నుంచి వచ్చి నీ శిల్పాలను కొనుక్కుంటారు. చూస్తూ ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు శిల్పకళ తెలుసా? వారెవ్వా! సరే కాని ఒక మాట చెప్పు. నిన్ను ఆ సాధువు ఎందుకని అతడికిచ్చాడు? చూరు, ఈ విషయమైతే నాకస్సలు తెలీదు. అంటుంటారు కదా, సాధువుల మాటలు కేవలం సాధువులు మాత్రమే అర్థం చేసుకుంటారని. అలా మాటలతో ఆ రోజు గడిచిపోతుంది. కొన్ని రోజులు అలా తెలియకుండానే దాటిపోయాయి. ఏమైంది సునీల్? ఎందుకల్లా ఉన్నావు? ఏం చెప్పమంటావు మిత్రమా? అన్నయ్య నాకు 1 నెల గడువు మాత్రమే ఇచ్చాడు. ఆ నెలలో కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. నేను అతి కష్టం మీద ఇప్పటి వరకు కేవలం 30 బంగారు నాణాలను మాత్రమే పోగు చేయగలిగాను. మిగిలినవి ఎలా సంపాదించాలి? నువ్వు చింతించకు. నేను నీకు ఒక ఉపాయాన్ని చెబుతాను. అది కాని పాటిస్తే 1000 ఏంటి 1,00,000 బంగారు నాణాలను సొంతం చేసుకోవచ్చు. ఏంటి, 1,00,000 బంగారు నాణాలా? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించి చేస్తే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచు చాలు. సరే సరే, నేను నువ్వు చెప్పింది చేస్తాను. కానీ నీకొక మాట చెప్పాలి. నాకు విగ్రహాలు, శిల్పాలు తయారీ తప్ప ఇంకేం పనిరాదు. నీ ఉపాయం వేరే పనితో అయితే నేను చెయ్యలేను. తెలుసు, నీ షరతు నాకు అంగీకారమే. నా ఉపాయం కూడా శిల్పకళకు సంబంధించిందే. నేను ప్రత్యేకమైన శిల్పం గురించి నీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పిన విధంగా శిల్పం తయారు చేసి నేను చెప్పిన చోటికి చేర్చావో నీకు తగిన ఫలితం లభిస్తుంది. సునీల్ అంగీకారంగా తల ఊపాడు. ఉపాయం చెప్పడం మొదలుపెట్టింది. శిల్పం ఎలా ఉండాలి, దాని యొక్క ఆకారం, దుస్తులు మరియు భంగిమ గురించి చెప్తూ ఉంది. సునీల్ చిలుక చెప్పిన విధంగానే రాత్రంతా కష్టపడి ఒక అందమైన రాజకుమారుడికి సంబంధించిన శిల్పం తయారు చేశాడు. అరే, ఏంటి ఈ అద్భుతం! ఈ శిల్పం ఒక నిజమైన ప్రాణం పోసుకున్న రాజకుమారుడిలాగే ఉంది. ఒక మాట చెప్పు మిత్రమా, ఈ రాజకుమారుడిని నువ్వు ఇంతకు ముందు ఎక్కడైనా ఎప్పుడైనా చూసావా? నువ్వు దాని గురించి ఆలోచించకు. వెంటనే ఈ శిల్పాన్ని తీసుకొని ఇంద్రపురి రాజ్యంలోని రాజరాజ నరేంద్రుడి యొక్క రాజదర్బార్లోనికి వెళ్ళు. నేను నీతో వస్తాను. ఇప్పుడే వెళ్తా. ఇద్దరూ శిల్పాన్ని తీసుకుని ఇంద్రపురి రాజ్యానికి బయలుదేరతారు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? మహారాజా, ప్రణామాలు. నేను ఒక సాధారణ శిల్పకారుణ్ణి. నేను మీకోసం ఒక ప్రత్యేకమైన శిల్పాన్ని తయారు చేశాను. నా శిల్పాన్ని చూసి మీరు సంతోషంతో నాకు ఖచ్చితంగా 1000 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఏంటి, 1000 బంగారు నాణాలా? అది కూడా ఒక్క విగ్రహానికి? సరే, ఆ విగ్రహంలో అంత ప్రత్యేకత ఏంటో ముందు నాకు చూపించు. సునీల్ మెల్లగా శిల్పాన్ని రాజు ముందు ఉంచాడు. రాజు ఆ శిల్పాన్ని చూసిన వెంటనే తన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. మహారాజు సునీల్తో ఇలా అంటాడు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నీకు ఎంత ధైర్యం? ఈ విగ్రహాన్ని చేయమని నీకెవరాదేశించారు? అసలు ఈ విగ్రహం ఎవరిదో నీకు తెలుసా? లేదు లేదు మహారాజా, నేనితన్ని ఎప్పుడూ చూడలేదు. తెలియనప్పుడు నువ్వు ఈ రూపాన్ని ఎలా తయారు చేయగలిగావు? దాని గురించి నీకింకా ఏమైనా తెలుసా? అప్పటి వరకు జరుగుతున్నదంతా చూస్తున్న చిలుక సునీల్ చెవిలో గుసగుసలాడుతూ ఇలా అంది. నా గురించి చెప్పకు. ఈ రాజకుమారుడు నీ కలలోకి వచ్చి నరేంద్ర మహారాజు ఒక మూర్ఖుడని, నా విగ్రహాన్ని తయారు చేసి
అతడికి చూపించమన్నాడని, అది చూసి రాజు యొక్క మూర్ఖత్వం దూరమవుతుందని చెప్పాడని చెప్పు. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు నిజంగా బంగారు నాణాలు కావాలంటే నేను చెప్పింది చెయ్యి. నేను చెప్పిన విధంగానే మహారాజుకి చెప్పు. త్వరగా చెప్పు. నాకు సమాధానం చెప్పకుండా ఆ చీరుకతో ఏంటి గుసగుసలాడుతున్నావు? నిజం చెప్పు, ఈ విగ్రహాన్ని ఎందుకు తయారు చేశావు? మహారాజా, బిజానికి నిన్న రాత్రి నా కలలో ఒక వింత యువరాజు కనిపించాడు. అతడు నాతో, నరేంద్రరాజు ఒక మూర్ఖుడు, నా విగ్రహాన్ని తయారు చేసి అతడికి చూపించు, అతని మూర్ఖత్వం తొలగిపోతుంది అని అన్నాడు. మూర్ఖుడా, నా రాజ్యానికి వచ్చి నన్నే మాటలంటావా? సైనికులారా, ఈ మూర్ఖుణ్ణి వెంటనే బంధించి కారాగారంలో పడేయండి. లాక్కెళ్ళండి ఇతడ్ని. సునీల్ని చిలకతో సహా కారాగారంలో బంధించాడు. ఇదేమిటి ఇలా జరిగింది? నువ్వేమో బహుమతి దొరుకుతుందని చెప్పావు, కానీ రాజు నన్ను బంధించాడు. నువ్వెందుకు అంతగా చింతిస్తున్నావు? నా మీద నమ్మకం ఉంచు. నీకు బహుమతి ఖచ్చితంగా లభిస్తుంది. ఏం బహుమతి దొరుకుతుంది? నీ మాటలు విని ఇక్కడిదాకా వచ్చాను చూడు. నేను అసలైన మూర్ఖుణ్ణి. నీ మాటే కనుక వినకుండా ఉండింటే ఈరోజు ఇలా ఉండేవాణ్ణి కాదు. నేను దురదృష్టవంతుడని బాధపడేవాణ్ణి. ఇప్పుడు జైలు కూడు కూడా తినాల్సి వస్తుంది. సునీల్ చిలుకతో మాట్లాడలేదు. రాత్రంతా దిగులుగా మేల్కొని ఉన్నాడు. మరుసటి రోజు ఒక సైనికుడు సునీల్ దగ్గరికి వచ్చాడు. పదనాతో, మహారాజు నిన్ను తీసుకురమ్మన్నాడు. చూసావా, మేం చెప్పానుగా, నీకు ఖచ్చితంగా బహుమతి దొరుకుతుంది. చాలు చాలు, ఇప్పటికే చాలా జరిగింది. నీ తీయటి మాటలతో నన్ను మోసం చేశావు. ఇప్పుడు నీ మాటలపై నాకు విశ్వాసం లేదు. ఏంటి నీలో నువ్వు గునుకుంటున్నావు? నోరు మూసుకొని నాతోరా. సునీల్ మౌనంగా దర్బార్ లోపలికి వెళ్ళాడు. నువ్వు నిన్ను చూపించిన ఆ విగ్రహం నా తమ్ముడిది. మహారాజా, మీరు పొరబడుతున్నారు. నేను తయారు చేసింది ఒక యువరాజు విగ్రహం, మీ తమ్ముడిది కాదు. నువ్వు విగ్రహం తయారు చేసిన ఆ యువరాజు నా తమ్ముడు అశోక్. నా తమ్ముడు కొన్ని రోజులుగా కనిపించటం లేదు. నేను నా రాజ్యమంతా మరియు అడవులలో కూడా గాలించాను, కాని ఎక్కడా అశోక్ జాడ తెలియలేదు. మహారాజా, నాకు నిజంగా ఏ పాపం తెలియదు. నిజం చెప్పాలంటే అతడు మీ సోదరుడు అని కూడా తెలియదు. కాని నువ్వు నా తమ్ముడు కరలో కనిపించాడని ఎందుకు చెప్పావు? నేను మూర్ఖుణ్ణి అని నా తమ్ముడు ఎప్పుడూ ఆట పట్టించేవాడు. నువ్వు కూడా అదే మాట నాతో అన్నావు. నిజం చెప్పు, నువ్వు ఆఖరిగా నా తమ్ముణ్ణి ఎక్కడ చూశావు? మహారాజా, దయచూపండి. నేను నిజం చెప్తున్నాను. నాకు మీ తమ్ముడు తెలియదు, అలాగే మీరు కూడా తెలియదు. కొన్ని రోజుల ముందు ఈ చిలుకను నేను కొన్నాను. ఈ చిలుకే నాకు ఈ విగ్రహం తయారు చేయమని చెప్పింది. మీ దగ్గర ఇలా మాట్లాడమనింది. నాకు ఏ పాపం తెలియదు. ఏంటి, ఈ చిలుక చెప్పిందా? అవును మహారాజా, ఈ చిలుక మనలాగే మాట్లాడగలదు. నిన్న ఈ చిలుక తన గురించి మీతో ఏం చెప్పకు అని హెచ్చరించింది. అందుకే నేను నిన్న నిజం చెప్పలేకపోయాను. ఏంటి చిలుక, ఇదంతా నిజమేనా? హా మహారాజా, నేను మీ తమ్ముడిని చూశాను, కానీ అతడి గురించి నీకు చెప్పను. నువ్వు సునీల్ను చంపినా సరే నేను మీకు చెప్పను. చాలు, ఇక ఆపు. ఇప్పటికే చాలా చేశావు. నువ్వొక్క మూర్ఖుడివి. నీకు చివరి అవకాశం ఇస్తున్నా. చెప్పు, నువ్వు నా తమ్ముని ఎక్కడ చూశావు? మూర్ఖుణ్ణి నేను కాదు, నువ్వే మూర్ఖుడివి. నీకంటే పెద్ద మూర్ఖుణ్ణి ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదు నేను. అది విన్న వెంటనే మహారాజు తన ఖడ్గాని తీసి చిలుకను వధించాడు. ఆ క్షణంలోనే చిలుక మాయమై ఒక అందమైన రాజకుమారుడిగా ప్రత్యక్షమైనాడు. అరే అశోక్, నా తమ్ముడా, ఇదంతా ఏంటి? అసలేం జరుగుతుంది? అన్నయ్య, నేను శాపం నుంచి విముక్తి చెందేందుకు ఇది తప్ప మరో మార్గం తోచలేదు. నిజానికి కొంతకాలం క్రితం నేను అడవిలో వేటకని వెళ్ళాను. అనుకోకుండా 2 చిలుక పక్షులపై బాణం వేశాను. ఒక చిలుక మరణించింది. అదే సమయంలో అక్కడొక సాధువు కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ సాధువు నన్ను చిలుక రూపంలోకి శపించాడు. నేను క్షమాపణలు కోరగా, నీ సొంత సోదరుడు పక్షి రూపంలో ఉన్న నిన్ను వధించినప్పుడే నీ శాపం తొలగిపోతుందని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత
నన్ను ఒక వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తి నన్ను సునీల్కి అమ్మి వెళ్ళిపోయాడు. నాకెప్పుడైతే సునీల్ ఒక శిల్పకారుడని తెలిసిందో నేను ఈ ఉపాయం ఆలోచించి ఇలా శాప విముక్తి పొందాను. తమ్ముడా, నేను నిజంగా మూర్ఖుడిని. నన్ను క్షమించు. నేను నిన్ను గ్రహించలేకపోయాను. సునీల్, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. అందుకు నీకు 1,00,000 కాదు, 2,00,000 స్వర్ణముద్రలు బహుమతిగా ప్రకటిస్తున్నాను. యువరాజు అశోక్ సునీల్కు 2,00,000 బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు. సునీల్ బహుమతిని తీసుకుని తన అన్న చంద్రుడి దగ్గరికి వెళ్తాడు. జరిగినదంతా అన్నా వదినలకు వివరించాడు. అది విన్న చంద్రుడు మరియు అమృతలు ఆశ్చర్యపోయారు. 2,00,000 బంగారు నాణాలను చూసి సంతోషంగా సునీల్ను దగ్గరికి తీసుకున్నారు. సునీల్ జీవితం సంతోషంగా సాగిపోయింది. దీన్బట్టి మనకు అర్థమైందేంటంటే, డబ్బు లేకపోతే గుర్తింపు లేదు, మనిషికి విలువ ఉండదు. ఈ కాలంలో అంతా డబ్బు మీద ఆధారపడి ఉంది. మరి ఈ కథ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.